విజయ్ ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన 107 స్థానాలు అలాగే +5 కాంగ్రెస్ స్థానాలు మొత్తం 112. అంటే కదా ఇతను 2 దగ్గరలో పోటీ చేశాడు కాబట్టి 107 కిందకే వస్తుంది. మొత్తం 112 స్థానాలతో వెళ్ళాలంటే కుదరదు, మరొక 6 స్థానాలు కావాలి. దానికి 2 వారాలు గడువు అడిగినటువంటి విజయ్కి గవర్నర్ నుంచి మొదట బాగానే ఇది వచ్చినా రాజ్యాంగం ప్రకారం ఇది కుదరదండి, రేపు మళ్ళీ అనేక సమస్యలు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి ఈ ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేయండి అని చెప్పి ఈ రోజు ప్రమాణ స్వీకారానికి అనుమతి దొరకలేదు. దాంతో మళ్ళీ ఈ రోజు 11 గంటలు 12 గంటల మధ్య గవర్నర్ కలవడానికి విజయ్ అయితే అపాయింట్మెంట్ కోరాడు. ఒకవేళ విజయ్ కనుక గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా, ప్రభుత్వ ఏర్పాటుకు ఏదైనా సుముఖంగా లేకపోయినా సుప్రీంకోర్టుకి వెళ్ళి అత్యధిక మెజారిటీ మాదే కాబట్టి నాకు 2 వారాల్లోగా గడువిస్తే నేను ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను, తర్వాత మీకు 2 వారాల్లోగా మేము మెజారిటీ నిరూపించుకుంటాము అన్న విధంగా సుప్రీంకోర్టు ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే గవర్నర్ని ఆదేశిస్తే ఇక్కడ అనుమతులు దొరుకుతాయి, ఆ విధంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు అని విజయ్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అటు టీవీకే వర్గాలు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. మేము ఒకవేళ ఇక్కడ గనక మాకు ప్రతికూలంగా ఉంటే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి తేల్చుకుంటామన్న విధంగానే అటు టీవీకే వర్గాలు కూడా చెబుతున్నాయి. ఎందుకంటే డిఎంకే అన్నా డిఎంకే పరిణామాలు మార్చేస్తున్నాయి. అక్కడ వాళ్ళిద్దరూ కలిసి వేరే వాళ్ళ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చెయ్యొచ్చు అన్న విధంగా ఇప్పుడు విజయ్ కూడా భయపడుతున్నాడు. అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా వెనకాడడం లేదు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి. ఆ విధంగా అంటే మెజారిటీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెబుతుందా, లేకపోతే గవర్నర్ చెప్పినట్లుగానే చేయాల్సి ఉంటుంది అని చెప్తుందో తెలియదు. కానీ అక్కడ గవర్నర్ ఇక్కడ వ్యతిరేకించాల్సిన అవసరం ఏమి లేదు. గవర్నర్ రాజేంద్ర అఖిలేకర్కి అంత అవసరం ఏముంది? వాస్తవంగా చెప్పాలంటే రాజ్యాంగబద్ధంగానే ఆయన వెళ్తున్నాడు, అంతే తప్ప మీరు 118 మంది ఎమ్మెల్యేలు ఇవ్వండి, ఆ లిస్ట్ ఇస్తే వాళ్ళు సంతకాలు చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓకే చెప్తే మీకు ప్రమాణ స్వీకారానికి నేను అనుమతులు ఇస్తాను, నేనేమి రాజ్యాంగానికి అతీతుడిని కాదు కదా అని ఆయన అంటున్నాడు. ఆయన్ని మధ్యలోకి లాగి విమర్శించాల్సిన అవసరం లేదు. వాస్తవంగా చెప్పాలంటే ప్రతిదీ రాజకీయం చేస్తామంటే చేయొచ్చు. ఒకవేళ అన్నా డిఎంకేకే ఒక 10 స్థానాలు సరిపోక ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఓకే చెప్తే ఎలా ఉంటుంది? విజయ్ విమర్శించడా, స్టాలిన్ విమర్శించడా? ఇప్పుడున్న కుహనా మేధావులు అందరూ విమర్శిస్తారు కదా. అధికారానికి కావలసినటువంటి స్థానాలు లేకుండా ప్రమాణ స్వీకారం చేస్తుంది బీజేపీ అంటే వ్యవస్థలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకుందనే కదా అని రేపు విమర్శిస్తారు. సో గవర్నర్ ఈరోజు రాజ్యాంగబద్ధంగానే నడుస్తున్నాడు. అలాగని విజయ్ సుప్రీంకోర్టుకు వెళ్ళడము తప్పు కాదు, వాళ్ళ ఇది వాళ్ళకు ఉంటుంది.